నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రభుత్వ పాలనలో వేగం, పారదర్శకత పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి సచివాలయంలో 2 రోజు కొనసాగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన ఫైళ్ల క్లియరెన్స్, టెక్నాలజీ వినియోగంపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా అందాలంటే ఫైళ్ల క్లియరెన్స్ లో జాప్యం ఉండకూడదని, ప్రతి ఫైల్ ని 24 గంటల్లోపు పరీక్షించేలాగా మంత్రులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనకు ప్రజలు మరింత చేరువ చేసేందుకు టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ లో అందేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆన్లైన్ సేవల ద్వారా అవినీతి, దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మీకు 20 మందిని గెలిచారు, 50 మందిని గెలిచారు, ఆటోమేటిక్ రికార్డ్ వచ్చింది. దానిపైన యాక్షన్ ఫాలో అప్ వస్తుంది. దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోండి. పీజీఆర్ఎస్ వచ్చినప్పుడు దెర్ ఇస్ 2 ways. ప్రజా దర్బార్ పెడుతున్నాం. నిన్న సింగపూర్ మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మన వాళ్ళు. బోత్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ కెన్ ఇంటిగ్రేట్. పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో బోత్ ఆఫ్ దెమ్. పొలిటికల్ గా పర్సనల్ వర్క్ వస్తే అది వేరే విషయం, అది పాలిటీషియన్స్ చూస్తారు. కానీ గవర్నమెంట్ వర్క్ వచ్చినప్పుడు ఐ కాంట్ టు మెయింటైన్ దట్ పబ్లిక్ రిలేషన్స్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు చెప్పిన మోడల్ ప్రకారం సింగపూర్ లో ఒక 25 మంది వస్తారు, 3 hours కూర్చుంటారు, ఐరన్ అవుట్ చేస్తారు. వాళ్ళ డిమాండ్స్ అని ఇన్నేసిన తర్వాత కంటిన్యూగా వాళ్ళు సాటిస్ఫై చేసి 15% సాల్వ్ అవుతాయి. దే ఆర్ ఆల్సో అన్రీజనబుల్. బట్ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఇని డిస్పోజ్ చేయడం. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ సాటిస్ఫాక్షన్ లెవెల్. దిస్ ఈజ్ అ స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కెన్ ఇష్యూ నౌ. అక్కడ కంపల్సరీగా మీరు ప్రోగ్రామ్ ఇష్యూ చేసినప్పుడు మళ్లీ ఎమ్మెల్యే నాకు టైం వచ్చిన నా టైం ప్రకారం మీరు రమ్మంటే కుదరదు. కంపల్సరీగా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెడతారు. కలెక్టర్ సిస్టమ్ కూడా కాకుండా 1, 2, 3 ఉన్నాయి. సీరియల్ నెంబర్, ఎలక్షన్ లిస్ట్, దాని ప్రకారం పెట్టండి. కంపల్సరీగా మండే ఇది ఉంటుంది కాబట్టి మేక్ ఇట్ ఫ్రైడే. యూనిఫామ్ ఫ్రైడే, గ్రీవెన్స్ డే, యూ విల్ గో టు ది ఫీల్డ్. వాళ్ళు సీరియల్ నెంబర్ ప్రకారం మీది 1 ఇచ్చాపురం, ఫస్ట్ ఇచ్చాపురం పోతారు సార్. వాళ్ళు అడిగేది ఎవడు పెడితే ఆడు ఎప్పుడు పెడితే అప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, దాని నుంచి మోక్షం ఇప్పించండి, ఏదో ఒక రోజు ఫిక్స్ చేయండి దానికన్నా అడుగుతారు. అది కూడా ఒకసారి పెట్టేసి 1 day మీరు కూడా వీడియో కాన్ఫరెన్సెస్ అన్ని కూడా వాళ్ళు కూడా ఫీల్డ్ పోయి పనిచేయాలి కాబట్టి ఇన్ ఎ వీక్ 1 day ఆల్ వీడియో కాన్ఫరెన్స్ ఎవరన్నా కావాలంటే ముందే రిజర్వ్ చేసుకోమనండి. దెన్ దే విల్ బి ఎంగేజ్. ఎమర్జెన్సీ ఉంటే తప్ప అదర్వైజ్ దే నీడ్ నాట్ డిస్టర్బ్ దెమ్. అది ఒక సిస్టమ్ పెడతాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు కోల్కతాలో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటనను షెడ్యూల్ ని అధికారికంగా ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర జాతీయ స్థాయి నాయకులు హాజరు కానున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్తూ ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో వాతావరణం విభిన్న రీతుల్లో కొనసాగుతూ ఉంది. ఒకవైపు వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ ఉండగా, మరొక వైపు తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఈ భిన్నమైన పరిస్థితులు రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతుల్ని తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నాయి. ట్రోపో ఆవరణంలోని గాలుల ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద, పొలాల్లో ఉండరాదని, సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాలని సూచించారు. ప్రజా సమస్యని పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి లోకేష్ సూచన మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో ఎవరు ప్రజల దగ్గరకు వెళ్లింది లేదని విమర్శలు గుప్పించారు. విజయవాడలో డ్రైనేజీ మరియు కొండ ప్రాంత ప్రజల సమస్యలు త్వరలో తీరబోతున్నాయని ఆయన ఉద్ఘాటించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ నందు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి లోకేష్ సూచనల మేరకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. జీవో 30 తీసుకువచ్చి ప్రతి ఒక్క లబ్ధిదారునికి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. విజయవాడలో డ్రైనేజీ మరియు కొండ ప్రాంత ప్రజల సమస్యల్ని త్వరలో తీరపోతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వంలో ఎవరు ప్రజల దగ్గరకు వెళ్లింది లేదని, ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఇది మంచి ప్రభుత్వం అంటుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆదేశాలతో ప్రతి వారం జరిగే గ్రీవియన్స్ ఇవాళ ఇక్కడ జరగటం, ఇవాళ నేను కూడా కార్యక్రమానికి రావడం, ఇక్కడ అందరినీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పాలిట్ బ్యూరోలో ఉన్నవాళ్ళు, జాతీయ రాష్ట్ర కమిటీలో ఉన్నవారు, అంతేకాకుండా అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ గ్రీవియన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి వారం జరిగే ఈ గ్రీవియన్స్ ప్రతి వార్డులోనూ పెట్టి అక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటా ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది గ్రీవెన్స్ కి. మొన్న కూడా గ్రీవెన్స్ జరిగితే 453 అప్లికేషన్లు, లాస్ట్ వారం గ్రీవెన్స్ లో అంత ముందు 350 అప్లికేషన్లు వస్తున్నాయి. తప్పకుండా అధికారులు వారి దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ మంచి ప్రభుత్వం పాలన జరుగుతుంది. ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఈ గ్రీవెన్స్ ప్రజల వద్దకే వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా ముందుకు జరుగుతుంది. ఇక చూస్తే సుమారు విజయవాడ నగరంలో ఉన్న సమస్యలన్నీ గత వారం ఎమ్మెల్యేలు, ఎంపీగా, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా ఏదైతే ఈ కొండ ప్రాంతం ప్రజలు, అంతేకాకుండా ఎక్కడైతే 150 గజాల్లో ఇళ్ల ఉన్న జీవో నెంబర్ 30ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సొంత ఇంటి కలలు నిజమయ్యే విధంగా తప్పకుండా రెగ్యులరైజ్ చేద్దామని అప్లికేషన్ కూడా పెట్టించమని వారు చెప్పడం జరిగింది. సుమారు విజయవాడ నగరంలో 30,000 అప్లికేషన్లు, అటువంటి అప్లికేషన్లు వస్తాయి. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇప్పించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఇది నిజంగా విజయవాడ నగరంలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో 150 గజాలు దుర్గమ్మ భక్తుల దాహార్తిని తీర్చేందుకు దుర్గగుడి పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు మనవడు సుహాసు కృష్ణ ₹1,00,000 విలువ చేసి వాటర్ కూలర్ ని దేవస్థాన అధికారులకు అందజేశారు. ఘాట్ రోడ్డు ఓం టర్నింగ్ పాయింట్ వద్ద శంకరబాబు దానిని ప్రారంభించారు. దాత కుటుంబానికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఓకే ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న టాలెంట్ టెస్ట్ ని రాసి ప్రతిభ చూపి నాణ్యమైన విద్యను ఉచితంగా అభ్యసించి ఉన్నత స్థానాలను చేరుకోవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆకాంక్షించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణల్ని తీసుకువస్తున్నారని చెప్పారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ టాలెంట్ టెస్ట్ ను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్లో హూలీ సాహిత్ వీధిలో తాలిం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ వివరాలపై సభ జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారని చెప్పారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ టాలెంట్ టెస్ట్ ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సీట్లు ఖాళీ లేవు అనే బోర్డులు ప్రభుత్వ విద్యాసంస్థల గేట్లకు పెట్టాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు అత్యుత్తమ మార్కులు పొందారని ఈ సందర్భంగా తెలిపారు. అలాగని టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభినందించారు. విద్యకి పేదరికం అడ్డు రాకూడదని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులను ఉన్నత విద్యలకు పంపించడానికి చేసే ప్రయత్నంలో ఈ రోజున వక్ఫ్ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో మరింత ముందుకు వచ్చి ముస్లిం బిడ్డలకి ఇంటర్మీడియట్ అనే ఒక కీలకమైన విద్యలో ఒక ఘట్టం, ఆ ఘట్టంలో వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళడానికి అర్హత పొందితే వాళ్ళ జీవితం సెటిల్ అయినట్టు. అందువలన ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం అనేది ఒక కార్పొరేట్ స్థాయిలో కాలేజీల్లో వాళ్ళకి విద్యనించి అవసరమైతే ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయలు వెచ్చించైనా సరే మంచి విద్యని వాళ్ళకి అందించి వాటి తద్వారా వాళ్ళు ఒక డాక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఒక ఆర్కిటెక్చర్ గానో ఎలాంటి ఉన్నత చదువులకు వెళ్ళడానికి కూడా అవకాశం వచ్చే విధంగా విజ్ఞానం పొందే విధంగా చేసే ఈ కార్యక్రమానికి మరి అజీజ్ గారికి నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాలన్నీ ప్రోత్సహిస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషికి వారికి మనస్ఫూర్తిగా ఈ పిల్లలందరూ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్కారం అండి. ఈరోజు విజయవాడలో దర్శగా ఇస్లామియా స్కూల్ వీళ్ళు 10వ క్లాసు పాస్ అయిన ఎక్కువ ఉన్నత మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్ని ఈరోజు ఫెలిసిటేట్ చేస్తున్నారు. అందులో ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు రామ్మోహన్ గారు, గద్దె రామ్మోహన్ గారు, అలాగనే చైర్మన్స్, ఉర్దూ అకాడమీ చైర్మన్, తర్వాత ఇక్కడ డిస్టిక్ గ్రంథాలయ చైర్మన్, మిగతా నాయకులందరితో ఈ యొక్క ఫెలిసిటేషన్ ప్రోగ్రాంకి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ భారతదేశ చరిత్రలో ఎక్కడ కానీ వక్ఫ్ బోర్డ్ అనేది ఒక కార్పొరేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన దాఖలా లేదు. పెద్దలు ఎవరో స్కూల్ కట్టుంటే దాంట్లో నడపడం తప్ప ఈ బిడ్డలు 10వ క్లాస్ చదివిన తర్వాత ఒక ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైన ఆ 2 ఇయర్స్ చాలా కీలకం వాళ్ళ జీవితాల్లో. అందుకోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే మన లోకేష్ బాబు గారు, అలాగనే మైనార్టీ శాఖ మంత్రులు ఫరూక్ గారి యొక్క సూచనలతో, ఆశీర్వాదాలతో ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 6వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ చేశాము. 12వ తారీఖు దాకా ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరగద్ది. అలాగనే 17వ తారీఖుకి ఆంధ్ర రాష్ట్రంలో 10 జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరగద్ది, టాలెంట్ టెస్ట్. దీంట్లో బెస్ట్ వచ్చిన 250 మందికి ఇప్పుడు తీసుకుంటాం జూనియర్ ఇంటర్కి, బైపీసీకి, ఎంపీసీకి. అలాగనే ఇంకో 250 మంది నెక్స్ట్ ఇయర్కి తీసుకుంటాం. అంటే ఈ బ్యాచ్ 500 మందితో చేస్తాము. వీళ్ళ యొక్క రిజల్ట్స్ ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ బిడ్డలు బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ బిడ్డల్ని తీసుకొని బెస్ట్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీ, బెస్ట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ విద్య, ఎవరైతే ధనికులు కావచ్చు, అతి పెద్దవాళ్ళు ఎవరైతే బిడ్డలు అక్కడ చదువుతారో అక్కడ చదివిస్తాం ఈ బిడ్డల్ని. పేద నిరుపేద బిడ్డలు, ఈ ముస్లిమ్స్ బిడ్డలు. గుంటూరులోని లాలాపేట శ్రీ వెంకటేశ్వర ఆలయం త్వరలోనే పునర్నిర్మాణం జరగనుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆలయం పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ చేతుల మీదుగా పనులకి శ్రీకారం చుట్టారు. ఈ వివరాలను ఎమ్మెల్యే మీడియాకు వెల్లడించారు. మొత్తం 3,60,00,000 వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సుభద్ర, ఆలయ కమిటీ చైర్మన్ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మించేటువంటి కార్యక్రమం కోసం బాలాలయాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 3,75,00,000 రూపాయలతో
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని పునర్నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 18 కాలంలోనే ఎండోమెంట్ శాఖ నుంచి దాదాపు 1,35,00,000 రూపాయలు, దాంతోపాటు పెద్ద ఎత్తున డాక్టర్ సుబ్బారావు గారు వారి సతీమణి గారి పేరు మీద, పద్మావతి గారి పేరు మీద దాదాపు 57 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎందుకంటే ఈ ప్రభుత్వం సర్వమతాలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని టీటీడీ బోర్డు ద్వారా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం పక్కన చేస్తూనే ప్రతిష్ట కలిగినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇటువంటి దేవాలయాన్ని పునర్నిర్మించేటువంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం. ఈ భాగ్యం మాకు కలిగడం కూడా ఒక రకంగా మా సమయంలో మేము శాసనసభ్యులుగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నూతనంగా కమిటీ అధ్యక్షుడైనటువంటి మల్లెపూడి శ్రీనివాస్ గారికి, అలాగే సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తూ ఈ ఆలయ పునర్నిర్మాణంలో తనకున్నటువంటి అధికారాలతో పాటు ఒక చిత్తశుద్ధితో ఈ ఆలయ పునర్నిర్మాణం చేయాలని చెప్పి నిరంతరం కూడా ఎండోమెంట్ శాఖతో, మాతో, అలాగే డోనర్స్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి దిశగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏసీ గారికి, సుభద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. అలాగే చాలామంది భక్తులు ఈరోజు సుబ్బారావు గారు పెద్ద మనసుతో ఆయన ఇచ్చినటువంటి 57 లక్షలే కాకుండా దాదాపు 35 మంది డోనర్స్ ముందుకొచ్చి ఇప్పటికే 1,22 లక్షల రూపాయల వరకు విరాళంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. 300 ఏళ్ల చరిత్ర ఉంది ఈ దేవాలయానికి. అయితే ఒక 70 సంవత్సరాల క్రితము దేవాలయము పునఃప్రతిష్ఠ జరిగింది. అది కూడా 70 ఏళ్ళు అయిపోయింది కాబట్టి కొంచెము జీర్ణమైపోయిన శిథిలమైన వ్యవస్థ వచ్చింది. పైన స్లాబ్లన్నీ కూడా 3 సార్లు చెక్కి వేయటం అంతా కొంచెం జీర్ణమైపోయినందున దాన్ని పునర్నిర్మాణం చేసి సంకల్పించాం. దానికి మొట్టమొదటి అడుగుగా మన శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారు డిపార్ట్మెంట్ తరఫున మనకి సీజీఎఫ్ వచ్చే విధంగా చాలా మనకి సహకరించారు. దానివల్ల సీజీఎఫ్ శాంక్షన్ అయింది. ఎమ్మెల్యే గారి సహకారం తర్వాత ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉంటుందో 1,33 లక్షలు మనకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఆ మిగిలిన మ్యాచింగ్ గ్రాంట్లో సింహభాగం అంటే 67 lakhs మనం మ్యాచింగ్ గ్రాంట్ చూపించాలైతే దాంట్లో 57 లక్షలు మనకి వీరగంధ సుబ్బారావు గారు అది శ్రీమతి జ్ఞాపకార్థం ఇచ్చారు. మేము మొదటిసారి కూడా అప్రోచ్ అయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దంపతులు ఇద్దరు ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఆశీర్వచనం చేసి ఇట్లా మాకు డొనేషన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడిగాము. మేడం గారు కూడా ఉన్నారు అప్పుడు. తర్వాత మేడం గారు పరమవదించారు. అయినా కానీ ఆయన ఆ విషయంలో ముందుకు వెళ్ళదలుచుకున్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన యాంజియోగ్రామ్కి వెళ్తూ కూడా 10 నిమిషాల ముందర కూడా మనకి డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాత వెళ్ళి యాంజియోగ్రామ్ చేయడానికి వెళ్ళారు. చాలా మెచ్చుకోదగ్గ విషయము. ఆయన ఫస్ట్ ఒక అడుగు ముందరికి వేసి ఆ 57 లక్షలు మనకి డొనేట్ చేసినందువల్ల మనము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. టెండర్స్ అవన్నీ పిలిచి. అదేవిధంగా సుబ్బారావు గారు లాగానే చాలామంది డోనర్స్ కూడా ఉన్నారు. అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనకి దాదాపు 1,22 లక్షలు వచ్చాయి. అయితే మిగిలినది కూడా ఇప్పుడు మండపం కూడా రాత్రితో చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. మొదలుపెట్టిన తర్వాత విరాళాలు కూడా వస్తుంటాయి. అందరి దగ్గర నుంచి చేయడం మా ప్రయత్నం మేము చేస్తాము. కాకపోతే ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా మన ఎమ్మెల్యే గారు కానీ తర్వాత సుబ్బారావు గారు కానీ ముందర ప్రథమంగా చెప్పుకోవాల్సింది, వాళ్ళు చెప్పాల్సింది. వాళ్ళు చేసిన ఎఫర్ట్ వల్లనే మనము ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. సో మిగిలిన డోనర్స్ గుంటూరు జీజీహెచ్ కి అరుదైన ఘటన. 2 సంవత్సరాల్లో 225 ఉచిత గుండె ఆపరేషన్లు. ఓపెన్ హార్ట్ సర్జరీతో జీజీహెచ్ నగరంలోని ప్రథమ స్థానంలో ఉంది. పేదల సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రి ఎప్పుడు తెరిచే ఉంటుంది. గత 2025 మార్చి నుంచి 2026 మార్చి వరకు 125 గుండె శస్త్రచికిత్సలు ఉచితంగా చేశాం. గత సంవత్సర కాలంలో 100 గుండె శస్త్రచికిత్సలు చేశాం. ఈ సంవత్సర కాలంలో 125 గుండె శస్త్రచికిత్సలు చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించడం అనేది గర్వకారణమని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి తెలియజేశారు. ఒక సువర్ణాధ్యాయం కూడా ఈ కార్డియక్ ఆపరేషన్స్లో మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ రోజున
ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము మన సిటీయూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 1 సంవత్సరం కాలంలో అత్యద్భుతంగా అత్యాధునిక పరికరాలు ఉపయోగించి ఎన్టీఆర్ వైద్య సేవలో 125 ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేశారు. వాటిలో సింహభాగం బైపాస్ సర్జరీలు. ఇవాళ మనం ముందు ఒక 3 పేషెంట్స్ ఇక్కడ కూర్చోబెట్టాం కూడా, వాళ్ళు చక్కగా ఉన్నారు. ఇది ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సెటప్లో ఇంత మంచిగా ₹1 ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో, అంటే ఐసీయూ సౌకర్యాలతో బైపాస్ సర్జరీ అయిన తర్వాత మీకు తెలుసు పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఐసీయూ సెటప్ కూడా అద్భుతంగా ఉండి వాళ్ళకి కించిత్ ప్రమాదం కూడా లేకుండా చక్కగా చిరునవ్వుతో ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయే విధంగా మా కార్డియోథొరాసిక్ సర్జరీ టీము అలాగే వారికి ఆపరేషన్ థియేటర్లో అద్భుతంగా ఆపరేషన్ ఇచ్చి వాళ్ళందరినీ మళ్ళీ రికవర్ అయ్యేలా చూసి పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఇస్తున్న మా అనస్థీషియా బృందానికి, వీళ్ళందరికీ కూడా ఈ మీడియా ముఖంగా నా మనస్ఫూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పక్కన ఇక్కడ హరికృష్ణ గారు ఉన్నారు, సిటీవీఎస్ హెచ్ఓడి వారికి ఇటు పక్కన కుప్పస్వామి గారు ఉన్నారు. వీరిద్దరూ అద్భుతంగా ఎంసీహెచ్ కార్డియోథొరాసిక్ సర్జరీ చదువుకొని ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో బయట ప్రాక్టీస్ చేస్తే చాలా డబ్బు గడించవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చే పేదవారికి అత్యద్భుతమైన సేవలు అందించాలి అనే ఉద్దేశంతో వారి టీం అంతా కూడా పక్కన ఉన్నారు. యోగి సుందర్రావు గారు అట్లాగే అనస్థీషియా బృందం ఉన్నారు. ఇక్కడ మా అనస్థీషియా డిపార్ట్మెంట్ హెచ్ఓడి పోలయ్య గారి ఆధ్వర్యంలో ఎమ్మిమ గారి ఆధ్వర్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.